ద్వారా బ్లాక్ బస్టర్ ద్వారా ఇచ్చేశారు మా అందరికీ తెలుసు. కానీ సర్క్యులేట్ అయిన మీమ్స్ ఇంకా చాలా ఎక్కువ నెంబర్లో ఉన్నాయి కాబట్టి ఒక్కసారి కొన్ని మీమ్స్ చూస్తే మీ నుంచి ఆ రియాక్షన్స్ తీసుకోవాలనుకుంటున్నాం. ఓకేనా? చూద్దాం. కెన్ వీ హ్యావ్ ద మీమ్ ప్లీజ్? Anil Ravipudi hypnotizes everyone from months before his release to all audience that his movie is releasing will be fun and comedy in all his TV shows and promotions to family. He is the real Venkatesh of Drishyam movie. ఆగస్టు 2వ తారీఖు ఆ రోజు మనం అక్కడికి వెళ్ళలేదు. అలాగే సంక్రాంతికి మన శంకర్ ప్రసాద్ గారు బ్లాక్ బస్టర్. Yes. Okay, next. దొరికిపోతారు అన్న వాళ్ళందరూ దొరికిపోయారు. పట్ల అనిల్ గారి రియాక్షన్. ఆ మీమ్ వేయాలంటే ఈటీవీ1 వాళ్ళకి అన్ని గట్స్ కావాలి. సో ఈటీవీ1 వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. సూపర్. నెక్స్ట్. హేటర్స్ని, నెగటివిటీని అన్నిటినీ మొత్తం చీల్చి చెండాడేసి హీ స్కేర్స్ మీ మోర్. నాకు ఈ మీమ్స్ స్కేర్స్ మీ మోర్ అన్నట్టుంది. ఓకే, ఇంకా ఆడియో చూసుకో. యా, ఒక్కసారి ఆడియో చెక్ చేసుకుని నెక్స్ట్ మీమ్ ప్లే చేయండి. సో బేసిక్గా మా పక్కింటి అంకుల్ వాట్సాప్ స్టేటస్. నిజంగా హ్యాపీ. ఎస్, సూపర్. నెక్స్ట్. అసలు ఫ్యామిలీ ఆడియన్స్ మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలో ఏవో పెట్టుకోవాలి, కానీ మీ సినిమా వచ్చిన ప్రతిసారి మొత్తం మారిపోద్దండి మ్యాటర్. మీరైనా లేదా సంక్రాంతికి వస్తున్నాము మన శంకర వరప్రసాద్ గారు ఇవే కనిపిస్తూ ఉంటాయి. అంటే మీరు ఫ్యామిలీస్లోకి అలా వెళ్ళారు. అది నేను దొరికేస్తా అంటే మీరు ఎలా నమ్మారా అంటున్న అనిల్ రావిపూడి గారు. ఏమంటారు? వీటి మీద స్పందించకపోవడమే. పర్లేదు, స్పందించండి. ఎందుకంటే మళ్ళీ దీనికి ఒక రాసి పెట్టుకొని రికార్డ్ చేసి పెడతారు, మళ్ళీ ఇంకో మీమ్ వేస్తారు తర్వాత. వేసుకుంటాం, అది ఎలాగో జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్. క్విక్. పర్లేదు మాకు. అబ్బో, మోస్ట్ కిక్ ఇచ్చే బ్రాండ్ కాదు. యాక్చువల్గా ఇది చూడగానే నాకు డైలాగ్ గుర్తొచ్చింది. మధుపానం మహదానందం మనోధైర్యం ధనాధన్. అదే మధుపానం మహదానందం కాదు, మొత్తానికి ఈ పండక్కి మందుబాబులకి అందరికీ ఒక కొత్త ధైర్యాన్ని ఇచ్చారండి ఆ మంత్రంతో. అవును, ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. ఒక్క నిమిషం. ఇదేంటిది? ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ ఐ హేట్ మై పేరెంట్స్ మోర్ హ్యాపీ దాన్ ఐ డూ. అది వాళ్ళ పిల్లల కంటే మీరే ఎక్కువ సంతోషపెడుతున్నారంట. మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు ఇంకా సంతోషపడతారు. వెరీ వెరీ ట్రూ, వెరీ రైట్. ఎస్, నెక్స్ట్. మీ చీరలు అమ్మేవాడి పైన పెంచుకున్నట్టు పెంచుకున్నారా లేడీస్ నీ పైన ప్రేమ. ఇది చాలా బాగా రాశారు నాన్న. ఎందుకంటే చీరలు అమ్మేవాడితో ఎంత ఓపిక్గా వ్యాపారం చేస్తారంటే మాట్లాడేటప్పుడు వాళ్ళు హస్బెండ్స్ దగ్గర ఉండదు అంత పేషెన్స్. ఎందుకంటే మా సైకాలజీ చదవగలిగేది వాళ్ళే కాబట్టి. నెక్స్ట్. సార్ నన్ను దత్తత తీసుకోండి సార్. అది తీసుకెళ్తారా? తీసుకెళ్దాం. యా. నెక్స్ట్. పిల్లలు రా మీరు. నెక్స్ట్. అభినయ చూద్దాం, మాక్సిమం ఎన్ని వీలైతే అన్ని చూసేద్దాం. ఎస్, ఇది చూసాం. నెక్స్ట్. అస్సలు మొత్తం సోషల్ మీడియా మొత్తం ఇదే. ఫ్యాన్స్ సీయింగ్ దేర్ ఫాదర్స్ మాస్ సెలబ్రేషన్ అంట. బాస్ సెలబ్రేషన్స్. మాస్ సెలబ్రేషన్స్ కదా, బాస్ సెలబ్రేషన్స్. పర్ఫెక్ట్. ఓకే, ఆడియో
చూసుకోండి లేదా మాకు పిక్స్ Okay. ప్లే చేయండి. ఇంకా చాలులే. సో ఇప్పుడు ఒకటి ఈ మనోధైర్యం ధనాదన్ ఏదైతే ఉందో అది మీరు ఆ మంత్రం మీరు చదువుకోవాల్సి వస్తే ఏ టైంలో చదువుకుంటారు? నేను అసలు నాకు అలవాట్లేదు మనోధైర్యం అది. మంత్రమే కదా, పోనీ అలవాటు అంటే లేకపోయినా దాన్ని మనం చదువుకోవచ్చు. లైవ్ లో చెప్పకూడదు, ఓ సెన్సార్ కదా ఓకే సినిమాలో. ఓకే ఎనీవే, సో మొత్తానికి సోషల్ మీడియా మొత్తం అంతా మనకి ఇవే మీమ్స్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీ రియాక్షన్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి నాతో పాటు ఒక స్పెషల్ పర్సన్ని తీసుకుని వెళ్తాను. దా దా ఈ అమ్మాయి పేరు, పాప పేరు ఊహ. సో ఇప్పుడు ఊహ స్టేజ్ పైకి వచ్చి ఈ సినిమాలో తను ఏ పాత్ర ప్లే చేసిందో తన నోటి నుంచే విందాం. ఊహ, నువ్వు ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ చేసావు? అబ్బాయి రోల్. ఏ అబ్బాయి? విక్కీ. విక్కీ. హీ కాదు, షీ, విక్కీ. సో మనం చూసాం కదా చిరంజీవి గారి పిల్లలుగా ఇద్దరు పిల్లల్ని చూసాము, అందులో తమ్ముడు క్యారెక్టర్ అన్నమాట. తమ్ముడు, ఏమిటి విశేషాలు? థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఎలాగో మనం పిల్లలతో స్టార్ట్ చేశాం కాబట్టి మా బుల్రాజు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. ఒకసారి బుల్రాజు వచ్చేసి సుగుణేష్, సిపిఎల్ సుగుణేష్కి వెల్కమ్ చెప్పేద్దాం ఇప్పుడు ఆన్ స్టేజ్. చిరంజీవి గారికి షాక్ యాక్టర్ చేశాడంటే మామూలుగా కాదు. కమ్ ఆన్ బుల్రాజు. అక్కడ మంజుష, బుల్రాజు పాపం ఈ మధ్య వాడికి వైరల్ ఫీవర్ వచ్చి సగానికి సగం చిక్కేసాడు. అవునా? అది, లేకపోతే మన బుల్రాజు బబ్లీగా ఇప్పుడు ఓకేనా? ఎస్ ఓకే. యు ఫీలింగ్ గుడ్? ఎస్ ఎస్ ప్లీజ్. బుల్రాజ్ అండి. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అనిల్ గారికి సన్ స్క్రీన్ అండ్ షైన్ స్క్రీన్ ఒకసారి అను. షైన్ స్క్రీన్స్. కమ్ ఆన్, ఇక్కడ నుంచి షైన్ స్క్రీన్స్, అలాగే గోల్డ్ బాక్స్. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన గోల్డ్ బాక్స్కి, షైన్ స్క్రీన్స్కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంత మంచి ఛాన్స్ ఇవ్వడం వల్లే అనిల్ సార్ మంచి క్యారెక్టర్స్ చేసా. సంక్రాంతికి వస్తున్నాంలానే దీంట్లో కూడా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్. దాంట్లో బూతులు తిట్టా, దీంట్లో బూతులు తిట్టలేదు, అదే తేడా. అందుకే చాలా మా అమ్మమ్మ వాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చిందంట. ఒక నిన్న వెళ్ళారు థియేటర్కి, చూశారు, చాలా నచ్చిందంట. అనిల్ గారు బాగా తీశారు అనేసి మా నాన్నమ్మ చెప్పింది. అలాగే మా డాడీగా చాలా అంటే చాలా చిరంజీవి గారు పిచ్చ. మొన్న పేపర్లు కూడా ఎగరేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిపిఎల్ గారు. థ్యాంక్ యూ. ప్లీజ్ కూర్చోండి. అండ్ నాకు ఇక్కడికి రాగానే పెద్ద షాక్ ఇచ్చిందనమాట, ఏ రోల్ చేసావంటే ఈ మాట చెప్పిన తర్వాత. సో అది సంగతి. సో ఫస్ట్ ఆ పాపకి అందరు క్లాప్స్ కొట్టాలి. అమ్మాయిలకి చాలా ఇష్టమైంది ఏంటి చెప్పండి? హెయిర్. అవును, పాప అబ్బాయిగా చేయాలంటే హెయిర్ కట్ చేసుకుంది. పైగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే దిస్ బాడీ లాంగ్వేజ్ కదా. అయ్యో, అరే ఆడు, అరే ఇట్స్ ఓకే, నీ జుట్టు వచ్చేసింది. తెలుసు, జుట్టు కోసం కాదు. కాదు, సినిమాలో దట్ బాడీ లాంగ్వేజ్ ఇలా మొత్తం చాలా క్యూట్ గా ఉన్నావునా ఊహా. నవ్వాలి, అది స్మైల్ నవ్వు, అది. చప్పట్లు ఫర్ ఊహా. దిస్ మీరు ఇస్ సో అమేజింగ్. ఇంకొక సిమిలారిటీ ఉంది మనకి. మనం చాలా సినిమాలో, చిరంజీవి గారి సినిమాలో చిన్న కంపారిజన్ సినిమాలు అక్కడక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. ఇంకో కంపారిజన్, పసివాడు ప్రాణం అనే సినిమాలో బేబీ సుజిత అవును పాప బాబు క్యారెక్టర్ చేసింది. అవును. సో మేము అది ప్లాన్డ్గా చేయలేదు, కానీ ఒకసారి సడన్గా ఆలోచిస్తే నాకు నిన్న ఇవన్నీ చూస్తే అనిపించింది, అరే కరెక్టే కదా, ఈ సినిమాలో కూడా ఒక పాప బాబు క్యారెక్టర్ చేసింది అనిపించింది. అవును. ఏ ఊహా, కంగ్రాచులేషన్స్ ఊహా. కమ్ ఆన్, మాట్లాడు. హలో అందరికీ నమస్తే. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నమస్తే.
నేను ఈ మూవీలో చిరంజీవి మామకి కొడుకు క్యారెక్టర్ చేశాను. చిరంజీవి మామకి నయనతార సిస్టర్కి వెంకీ మామతోని చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మామ కూడా థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.